అండి వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. నా వీడియోని ఆదరించమని మనవి. సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నా ఛానల్ని. ఈరోజు టాపిక్ ఏంటి అంటే కనుక ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది. సో ఇది జనరల్ రీడింగ్ అండి నేను చేసేటిది. మీరు ఏ టైంలో చూసినా అది రెజనేట్ అవుతుంది. ఎందుకు ఇందులో ఎంతోమంది ఎనర్జీస్ కనెక్ట్ కూడా అవుతుంటాయి. సో ఎన్ని పాయింట్స్ రెజనేట్ అయితే అవి మాత్రమే తీసుకోండి, కానీ వాటిని స్కిప్ చేయండి. ఇంకొక చిన్న సజెషన్ ఏంటి అంటే కనుక లైఫ్ అనేది చాలా చిన్నదండి. గొడవలు వస్తుంటాయి, లేదంటే మనకు ఉన్న స్ట్రెస్ కానీ ఏదైనా సరే అది శాశ్వతం కాదు. ఏదో ఒక మంచి రోజు అనేది మన లైఫ్లో వస్తుంది. ఆ నమ్మకంతో ముందుకెళ్ళండి. సో డిసప్పాయింట్తో కాకుండా ఏదో ఒక రోజు నా లైఫ్ మారుతుంది అని ఒక దాంట్లో అయితే ముందుకెళ్ళండి. ఇది ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చూడొచ్చండి. ప్రజెంట్ అయితే మీ పర్సన్ నేమ్ని 3 times దాల్చుకొని ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్ మా వ్యూయర్ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేయండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఓకే, టెంపరెన్స్. సో వాళ్ళైతే తన లైఫ్లో అయితే బ్యాలెన్స్ చేయాలని అయితే అనుకుంటున్నారండి. సో ప్రజెంట్ అయితే వాళ్ళు శివశక్తి స్వరూపంలో ఉన్నారు. సో తన లైఫ్లో ఏం జరిగినా తనైతే బ్యాలెన్స్ చేయడానికి అక్కడైతే వాళ్ళైతే ప్రయత్నిస్తున్నారని అయితే అనిపిస్తుంది. సో వాళ్ళు ప్రజెంట్ అయితే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ప్రజెంట్. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ద ఫూల్, సో ఏస్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, డెత్, 6 of wands, queen of cups, the hermit, 3 of pentacle. Bottom of the deck వచ్చేసి 6 of swords and the empress. సో ప్రజెంట్ అయితే కెమెరా మీకు కనిపిస్తలేదు అనుకుంటున్నానండి. ఓకే, సో ప్రజెంట్ ఏంటి అంటే కనుక మీ పర్సనల్ లైఫ్లో 2 లేడీ ఫిగర్ కనబడుతుంది. ఒకటి మీరైతే ఒకటి మదర్ అయ్యి కావచ్చు, లేదు అంటే కనుక రొమాంటిక్ పార్టీ అయినా కావచ్చు. ఎవరో 2 అయితే నాకు కనబడుతున్నారు. మీ రిలేషన్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోయినట్టు కనబడుతుందండి. సో మీ మధ్య ఏదో అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా గొడవలు జరిగి మీ 2 దూరం కావచ్చు. సో ప్రజెంట్ అయితే మేబీ ప్రజెంట్ అయితే వాళ్ళైతే కొన్ని న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే తన సిచ్యువేషన్ అనేది అసలు బాగాలేదండి. ఏంటి అంటే కనుక తనైతే హీల్ అవుతున్నారు. సో వాళ్ళు ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నారు, తను తప్పు చేశాను అని. సో ఇలా ఈ రిలేషన్లో వచ్చి నేను తప్పు చేశానని ఒకసారి ఆలోచిస్తే ఇంకోసారి సో ఎందుకు అంటే కనుక మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు అందుకని చెప్పేసి ఈ రిలేషన్లో వచ్చి మిమ్మల్ని బాధ పెట్టినా తప్పు చేసినా అని ఒక రిగ్రెట్ అయితే తను ఫీల్ అవుతున్నారు. సో ప్రజెంట్ అయితే దాని నుండి బయటపడడానికి అయితే ఆలోచిస్తున్నారండి. చాలామందికి ఇది, కొంతమందికి అయితే ఆఫీస్ రిలేటెడ్ కానీ బిజినెస్ సంబంధించి ఏదైనా కావచ్చు. ఆ విధంగా అయినా మీ పర్సన్ మిమ్మల్ని కలిసి ఉంటారు. సో మళ్ళీ మీతో కలిసి ఒక టీం వర్క్లా మీతో వర్క్ చేయాలి, లేదంటే మీతో ఉండాలి అని అయితే అనుకుంటున్నారు వాళ్ళు. చాలామంది మీరు కానీ మీ పర్సన్ కానీ సింగిల్ పేరెంట్స్ కూడా కొంతమంది అయ్యి ఉంటారండి. సో ఆ విధంగానే సింగిల్ పేరెంట్స్ కూడా కనబడుతున్నారు ఇక్కడ నాకు. ఏంటి అంటే కనుక తన లైఫ్లో 2 ఉన్నారు. అది ఒకరు సింగిల్ పేరెంట్స్ అయి ఉంటారు. ఇంకొకరు ఏంటి అంటే డౌన్ టు ఎర్త్ పర్సన్, అన్నీ ఉన్న అడిగిమని ఉన్న పర్సన్ అని అంటారు కదా, ఆ టైప్లో కూడా ఇంకో పర్సన్ కనబడుతున్నారు. ఇందులో మీరు ఒకవేళ మీరు లేడీస్ అయితే కనుక, మీరు చూస్తున్న పర్సన్ జెంట్స్ అయితే కనుక మీరు క్వీన్ ఆఫ్ కప్స్ కిందకి వస్తారా, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కిందకి వస్తారా, సోర్స్ కిందకి వస్తారా అన్నది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో తన లైఫ్లో అయితే మీ 2 ఉన్నారన్నట్టు అయితే అనిపిస్తుంది నాకు. ఏంటి అంటే కనుక మీతో ఒక న్యూ స్టార్ట్, ఒక న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారండి. సో ఇప్పుడైతే ఒక రిస్క్ తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. కొంతమంది మీ దగ్గరికి రాకుండా ఆపాలని చూస్తున్నా వాళ్ళైతే వినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళ వంతు సాయం చేయాలనుకుంటున్నారు. సాయం అంటే అనే కంటే కూడా తను ఎంత అయినా సరే ముందుకెళ్దాం, ఇంకా ఎంత రిస్క్ అయినా పర్వాలే అన్నట్టు అనుకుంటున్నారు.
ఏంటి అంటే కనుక ఈ రిలేషన్లో సక్సెస్ సాధించాలి అని చెప్పేసి వాళ్ళైతే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు. ఒక సక్సెస్తో త్వరలో మీ దగ్గరికి అయితే రాబోతున్నారండి. వాళ్ళు ఏంటి అంటే కనుక ఇక్కడ చూడండి, ఒకరి నుండి ఒకరు మూవ్ ఆన్ అయ్యారు. వాళ్ళు మీ నుండి దూరంగా ఉన్నారు, కానీ మీకు సంబంధించిన ప్రతి ఒక్క వాళ్ళకు మెమోరీస్ అనేది తన మైండ్లోనే ఉంది, తనతో తీసుకొని వెళ్ళారు. అందుకని చెప్పేసి మిమ్మల్ని మర్చిపోలేక తనకున్న ప్రేమని, తనకున్న రిస్ట్రిక్షన్స్ కానీ, తన లైఫ్లో ఇంకొక అదర్ పర్సన్ కూడా కనపడుతున్నారు కొంతమంది సిచ్యువేషన్లో. అవి ఉన్నా సరే త్వరలో అయితే మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారని. వాళ్ళకి ఏంటి అంటే కనుక ఇంకొక చూడండి ఇక్కడ ద ఎంప్రెస్. సో వాళ్ళకైతే మిమ్మల్ని అన్ని విధాలుగా చూసుకోవాలి, మీకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి, ఒక రాణిలా మహారాణిలా మిమ్మల్ని అయితే చూసుకోవాలని అయితే అనుకుంటున్నారండి. సో ఇప్పటిదాకా వాళ్ళు పెట్టిన మీకు కష్టానికి కానీ, వాళ్ళు మిమ్మల్ని పెట్టిన ఇబ్బందికి కానీ త్వరలో అయితే మీ దగ్గరికి అయితే వచ్చేసి మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని అయితే వాళ్ళైతే అనుకుంటున్నారు. సో ఏంజల్స్ మీకు ఏది ఇచ్చే గైడెన్స్ ఏంటనేది కూడా చూద్దామండి. ప్లీజ్ ఏంజల్, ఈ రిలేషన్ గురించి మా వ్యూవర్కి ఎలాంటి సజెషన్ ఇస్తారు? ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. నాట్ ద రైట్ టైం. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఏంటి అంటే కనుక మీ పర్సన్ రావాలి అని మీరు చాలామంది మేనిఫెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తున్నప్పుడు తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే, ఎందుకంటే చాలామంది నో కంటెంట్ నో కమ్యూనికేషన్ నుండి చాలా రోజులు అయ్యి ఉంటుంది. సో తన లైఫ్లో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్క విషయం మీరు తెలుసుకున్న తర్వాతనే మీ లైఫ్లోకి రానికి ఇవ్వండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది మీది బాగలేదు, అందుకని మీరు నో కాంటాక్ట్లు ఉన్నారు. సో మీ పర్సన్ గురించి మీరు దిగులు చెంది బాధపడేసి తిండి తిప్పలు మానేసి డిప్రెషన్లోకి వెళ్ళకండి. ఎందుకంటే ఇది ప్రజెంట్ రైట్ టైం కాదు. అది ఒక డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు కరెక్ట్ రైట్ టైంలో వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు కరెక్టే, కానీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మీరైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయండి. చూస్తున్నాం మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ కామెంట్స్ని కింద పెట్టినరు అంటే కనుక నా ఛానల్ ముందు వెళ్ళడానికి చాలా యూస్ అవుతుందండి. ఇది అందరికీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.